రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పెన్షన్ల పంపిణీని ఒక పండుగలాగా అన్ని ప్రాంతాల వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లి మండలం పెనుమాకలో నేరుగా 6 గంటలకే వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 175 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, అధికారులు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధులు సమక్షంలో సచివాలయ సిబ్బంది నేరుగా పెన్షన్లను పంపిణీ చేశారు. గతంలో 3,000 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పని. దాంతోపాటు 4,000 రూపాయల పెన్షన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి పెంచిన పెన్షన్ 1,000 రూపాయలు, జూలైలో ఇచ్చేటువంటి పెన్షను 3,000, 4,000, 4, 3, 7,000 కలిపి ఒక్కొక్కరికి 7,000 ఇస్తామని చెప్పని ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ని రెట్టింపు చేస్తానన్నారు. తర్వాత పూర్తి స్థాయిలో అవయవ లోపం ఉన్నటువంటి వికలాంగులకి 3 రెట్లు చేశారు. అంటే గతంలో 5,000 ఉన్న పెన్షన్ 15,000 చేశారు. ఈ విధంగా పెన్షన్ల మొత్తాన్ని పెంచిన పెన్షన్ డబ్బుని 1వ తారీఖునే పూర్తిగా సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారులకి నగదు అందజేయాలనేటువంటి ఆదేశాలు, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో శనివారం నాడే నగదు డ్రా చేసుకొని రెడీగా ఉంచి 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా అన్ని ప్రాంతాలకు వెళ్లాలని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాని మీద మండల పరిషత్తు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని మానిటరింగ్ సెక్షన్ పెట్టి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టి విజయవంతమైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా విజయనగరం జిల్లాలో విజయనగరం అదితి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు కుమార్తె అక్కడ ఎమ్మెల్యే ఎన్నికైతే ఆ ప్రాంతంలో కొంతమంది కొన్ని గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెన్షన్తో పాటు ప్రతి లబ్ధిదారుడికి ఒక స్వీట్ బాక్సు, ఒక మొక్క, గులాబీ మొక్కను పంపిణీ చేశారు. దాన్ని ఒక పండగ వాతావరణంలాగా. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ పెన్షన్ పంపిణీని పెద్ద ఎత్తున చేపట్టారు. ఎన్నికల ముందు 4,000 రూపాయలు చేస్తామని హామీ ఇస్తే దానికి వైకాపా నేతలు అంతా దాన్ని వ్యంగ్యంగా మాట్లాడారు. నిధుల కొరత, డబ్బులు లేవు, అసలు ఎట్లా ఇస్తాడు పెన్షన్ అని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడారు. వాటన్నిటికీ విరుద్ధంగా ప్రతి జిల్లాలో పెన్షన్ డబ్బుని శనివారం నాడే డ్రా చేసి బ్యాంకుల నుంచి మొత్తం రెడీగా ఉంచి దాన్ని ఒకేసారి ఒక్క రోజులోనే 100% పంపిణీ చేయాల్సిందని చెప్పి ఉదయం 6 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీని గురించి మానిటరింగ్ చేయటం, ఒకవైపు సచివాలయ సిబ్బందిని ద్వారానే వాలంటీర్లు లేకుండా 100% పెన్షన్లు పంపిణీ చేయాల్సిందేనని ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపొందించి దాని ద్వారానే పెన్షన్లు పంపిణీ చేసి విజయవంతంగా రాత్రి 8-9 గంటలకల్లా 100% పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతి లబ్ధిదారుడికి 7,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ, వికలాంగులకైతే రెట్టింపు. ఈ సొమ్ము రావడంతో అందరూ అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రావడం, జగన్ ప్రభుత్వం వైదొలిగిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 వారాల్లో అంటే జూలై 1వ తేదీనే పెద్ద ఎత్తున నగదు లబ్ధిదారుల చేతులకి అందడంతో వాళ్ళంతా ఎంతో ఆనందపడ్డారు. దాంతోపాటు ప్రతి ఎన్డీఏకి సంబంధించినటువంటి 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఈ సచివాలయ సిబ్బందిని వెంట పెట్టుకొని నేరుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ సందర్భంగా డబ్బు కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇప్పించారు తప్ప ఏ పార్టీ నాయకులు కూడా ఆ డబ్బు అంటుకోకుండా కేవలం మానిటరింగ్, ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖనం అంటే పెన్షన్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది, దీనికి వృద్ధులకి వాళ్ళందరికీ ఈ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ఏ విధంగా వాళ్ళకి అండగా ఉంటుంది, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి మేలు జరుగుద్ది అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఒక లేఖ రాస్తే ఆ లేఖను లబ్ధిదారులకు అందజేసి నగదు డబ్బును వాళ్ళకి ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఒక మాచర్ల మున్సిపాలిటీలో ఒక పెన్షన్ పంపిణీ చేసే మున్సిపల్ సిబ్బంది లబ్ధిదారులకు ఇచ్చే డబ్బుల్లో 500 రూపాయలు తగ్గించి లంచంగా తీసుకున్నాడని చెప్పి వెలుగులోకి రావడంతో వెంటనే ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో మున్సిపల్ కమిషనర్ నేరుగా రంగంలో దిగి ఏ ఉద్యోగి అయితే తగ్గించి ఇచ్చాడో ఆ ఉద్యోగి ద్వారా 500 రూపాయల డబ్బులు తిరిగి ఇప్పించేసి సాయంత్రానికి ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసి పారేశారు. ఈ విధంగా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని సీరియస్గా తీసుకొని క్షేత్రస్థాయిలో దాన్ని విజయవంతంగా లబ్ధిదారులకు చేర్చడంతో తెలుగుదేశం నేతలు
తమ నాయకుడు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని ఎంత విజయవంతంగా అమలు చేశారు. దాంతోపాటు ఎన్నికల సందర్భంగా 3 నెలల పాటు పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది ద్వారా చేయకుండా అప్పటి ఉన్నటువంటి అధికారులు దానికి రకరకాల కొర్రీలేసి నేరుగా సచివాలయం దగ్గరకు రావాల్సిందే, ఇళ్ల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడంతో ఎన్డీఏ కూటమి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఎమ్మెల్యేల మీద ప్రజల్లో ఎంతో ఆదరణ పెరిగింది. ఇటువంటి ఈ పంపిణీ కార్యక్రమం ప్రతి నెల యథావిధిగా సాగుతుందని, ఇదే పద్ధతి అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో లబ్ధిదారులు ఆనందపడతా ఉన్నారు. తమకి మంచి ఆసరా దొరికిందని, ఎన్నికల ముందు వృద్ధులకి వీళ్ళందరికీ కూడా చంద్రబాబు ఇచ్చిన హామీకి అనుగుణంగా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉండి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నాడని అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెన్షన్లకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.